విశాఖపట్నం పోర్టుకు భారీ ఎల్పీజీ సరుకుతో పైనని ట్యాంకర్ నౌక చేరుకుంది. సుమారు 47,000 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చిన ఈ నౌక మొదటగా ధర్మా పోర్టుకు వెళ్లాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం దానిని విశాఖకు మళ్లించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వంట గ్యాస్ సరఫరా లోపంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలిండర్ బుకింగ్ చేసిన రోజులు గడిచినా సరఫరా అందకపోవడం, గ్యాస్ ఏజెన్సీల వద్ద పొడవైన క్యూలు కనిపించడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఈ భారీ ఎల్పీజీ నౌక రాక ప్రజలకు కొంత ఉపశమనం కలిగించనుంది.